హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాలిటీ ఏ విధంగా నేర్చుకోవాలో తెలుసుకుందామండి. కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు, లేకపోతే రీసెంట్గా ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లేకపోతే రీసెంట్గా గ్రూప్ టూలో కొన్ని మిస్టేక్స్ చేసి ఉంటారు కదా పాలిటీలో, ఎట్లా చదువుకోవాలో తెలియకుండా. వారందరి కోసం అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి సార్, పాలిటీ దాదాపుగా మనకు గ్రూప్ టూ విషయానికి వస్తే మనకు సెకండ్ పేపర్లో 50 మార్క్స్ వస్తుందండి. సెకండ్ పేపర్తో పాటు ఫస్ట్ పేపర్లో కూడా దాదాపుగా 10 నుంచి 15 మార్క్స్ దాకా కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. అప్రాక్సిమేట్లీగా 60 మార్క్స్ అనుకుందామండి. మిగతా ఎస్ఐ కానిస్టేబుల్లో, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనీసం 10 to 20 మధ్య, దాదాపుగా 10 నుంచి 20 క్వశ్చన్ల మధ్య వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇదొక బేస్ పిల్లర్ అండి. మనకు ఏదైతే 4 పిల్లర్స్ ఉంటాయి కదా, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ అనేసి చెప్తాం. దాంట్లో ఇదొకటి భాగం అనమాట. అయితే పాలిటీలో చాలామంది ఏం చేస్తారంటే చేసేటటువంటి తప్పు ఏంటిదంటే, ఫస్ట్ మీరు ఏదైతే ఉన్నాయో మనకు ఈ చట్టాలు ఉన్నాయి కదా, ఫస్ట్ 1600 నుంచి చట్టాలు మొదలయ్యి 1935 యాక్ట్ వరకు ఇవన్నీ చట్టాలు ఉన్నాయి కదా. తర్వాత 1935 పాటు మనకు 1947 వరకు ఇవన్నీ కూడా చట్టాలు స్టార్టింగ్లో ఉంటాయి. ఆ చట్టాలు చదువుతూ ఉంటారనమాట. అవి మనకు ఇండియన్ హిస్టరీలో వస్తాయండి. ఇండియన్ హిస్టరీలో చదువుకుంటే అయిపోతుందన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చుడు ఈ చట్టాలు చదువుకుని బట్టి అన్నమాట. ఈ చట్టం ఏం చేసింది అనేసి బట్టి పడితే ఏమవుతుందంటే పాలిటీపై కాన్ఫిడెన్స్ పోతుంది. కాబట్టి మీరు చేయాల్సినటువంటి ఏంటిదంటే, ఫస్ట్ ఏంటిదంటే రాజ్యాంగం, అసలు భారత రాజ్యాంగం అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి నిర్మాణము, దానిపై వేసినటువంటి కమిటీలు, మరి ఎక్కడి నుంచి ఈ రాజ్యాంగం తీసుకొచ్చారు. మనకు కొన్ని దేశాల నుంచి తీసుకొచ్చారు కదా. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఇట్లా ఫ్రాన్స్, ఇట్లా మనకు తీసుకొచ్చారు కదా. కొన్ని పదాలైతే ఆ చారిత్రక ఆధారాలు చదువుకోవాలి. తర్వాత వచ్చేసి మీరు షెడ్యూల్ గురించి చదువుకోవాలి. షెడ్యూల్స్ మనకు 12 ఉన్నాయి కదా, ఆ షెడ్యూల్స్ చదువుకోవాలి. తర్వాత భారత భూభాగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. పౌరసత్వం ఎట్లా పొందాలన్న దానిపై నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి మీరు 51 ఆర్టికల్ వరకు ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ప్రాథమిక హక్కులు ఏదైతే ఉన్నాయో, ఈ ప్రాథమిక హక్కులు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కూడా మనకు ఆర్టికల్స్ కూడా చాలా మోస్ట్గా ఉంటున్నాయి. 14 ఆర్టికల్స్ అయినా సరే, తర్వాత 19, 21, ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి కదా. ఈ ఆర్టికల్స్ సంబంధించినటువంటి కొన్ని కేసెస్ కూడా ఉంటాయండి. సజ్జన్నర్ కేసెస్ అనేసి, తర్వాత మనకు వేరే అంటే రాజ్యాంగ ప్రవేశిక అంతర్భాగమా కాదా, బెరుబరి కేసెస్ అనేసి, మోస్ట్ ఇంపార్టెంట్ మేనకా గాంధీ కేసెస్, ఇలాంటి కేసెస్ ఉంటాయి కదా, చాలా ఇంపార్టెంట్ ఆ కేసెస్. కొన్ని దాంట్లో రాజ్యాంగము అంతర్భాగం కాదంటారు, కొంతమంది అంతర్భాగం అనేసి కేసెస్ తీర్పు ఇస్తారు సుప్రీంకోర్టు డిఫరెంట్గా. ప్రాథమిక హక్కులో ఇవి కంప్లీట్ చేసుకోండి అండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రాథమిక హక్కుల తర్వాత ప్రాథమిక విధులు చదువుకోండి. తర్వాత ఆదేశిక సూత్రాలు కంప్లీట్ చేసుకోండి. ఇట్లా వరుసగా చదువుకోండి. తర్వాత వచ్చేసి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్రం మరియు రాష్ట్రకు సంబంధించినటువంటి సంబంధాలు ఏమున్నాయి అనేది చదువుకోండి అనమాట. తర్వాత వచ్చేసి మీకు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కదా. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చదివిన అమ్మటే ఏం చేయండి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళిపోండి డైరెక్ట్. కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మొత్తం చదువుకోండి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి అది మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ రాష్ట్రపతి చదివితే అక్కడ వెళ్ళి గవర్నర్ గురించి చదవండి. ఇక్కడ రాష్ట్రపతి మొత్తం సంబంధించినటువంటి మ్యాటర్ చదివిన తర్వాత గవర్నర్ దగ్గర, ఇక్కడ పిఎం గురించి చదివితే అక్కడ సీఎం గురించి పోయి చదువుకోండి అనమాట. ఇక్కడ లోక్సభ, రాజ్యసభ గురించి చదివితే ఇది అమ్మటే అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే అక్కడ విధానసభ, విధాన పరిషత్ గురించి చదువుకోండి. తర్వాత సుప్రీంకోర్టు, తర్వాత హైకోర్టు, దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయండి. ఈ కొన్ని ఇంపార్టెంట్స్ మాత్రమే నేర్చుకోండి. మొత్తము బట్టి పట్టాల్సిన అవసరం లేదు. తర్వాత సుప్రీంకోర్టు ఇక్కడ చదివిన తర్వాత అక్కడేమో హైకోర్టు చదువుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్థానిక స్వపరిపాలన సంస్థలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది కంప్లీట్గా చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు సంక్షేమ అంశాలు అంటే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేసి, జాతీయ
వెనుకబడిన తరగతుల కమిషన్ అనేసి, బీసీ కమిషన్ అనేసి, సో ఇలాంటి కమిషన్లు ఉంటాయి కదా. సో అక్కడ జాతీయ అంశాలు చదివిన తర్వాత ఇక్కడ రాష్ట్రీయ అంశాలు చదువుకోండి. సో ఈ విధంగా మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే సో పాలిటీ అనేది సింపుల్గా అయిపోతుందన్నమాట. సో ఇది మీరు పాలిటీకి సంబంధించినటువంటి సింపుల్ వే, చదువుకోవాల్సినటువంటి వే. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాలిటీ, జనరల్ స్టడీస్లో ఉండేటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు మీరు నిత్య జీవితంలో కూడా పాలిటీ అనేది చాలా అవసరం అవుతుంది. సీఎం ఎవరు, ఆ తర్వాత పిఎం ఎవరు, మరి లోక్సభ ఏం బిల్లులు ప్రవేశపెడుతున్నారు, రాష్ట్రంలో ఏ బిల్లులు ప్రవేశపెడుతున్నారు, ఏం ఆర్డినెన్స్లు తీసుకొస్తున్నారు, మరి బడ్జెట్లు ఎలా ఇలాంటి మొత్తం కూడా పాలిటీతో ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. సో మీరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలండి ఇది. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.